హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో ఎటువంటి విశేషాలు ఉన్నాయో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక భవానీ దేవి గారి ఇంట్లో అయితే చాలా సంతోషాలు, చాలా ఫంక్షన్ హడావుడి నడుస్తూ ఉంది ఫ్రెండ్స్. అంతా మన కృష్ణ వల్లే అదంతా సాధ్యమైంది ఫ్రెండ్స్. కృష్ణ నెల తప్పిందని భవానీ దేవి గారు అయితే పెద్ద హంగామా చేసేస్తున్నారు. పెద్ద ఫంక్షన్లా ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ని పిలిచేసి ట్రీట్స్ ఇవ్వడం, అందరినీ గెట్ టుగెదర్లా చేసేసారు ఫ్రెండ్స్. దాన్ని చూసి కృష్ణ మురారి నిన్న ఆశ్చర్యపోయారు కదా. అదే సీన్ ఈరోజు మన కృష్ణ అయితే ఫంక్షన్లో అటెండ్ అయింది ఫ్రెండ్స్. ఫంక్షన్లో మెయిన్ గెస్ట్గా తన్ని హ్యాపీగా ఉన్న నగలన్నీ అలంకరించేసి మన భవానీదేవి గారు అయితే తీసుకుని కూర్చోవచ్చి హ్యాపీగా ఒక పూల దండ వేసి అక్షంతలు వేసి దీవించారు ఫ్రెండ్స్. దాన్ని చూసి భవానీదేవి గారు ఫ్రెండ్స్ అయితే చూసావా కోడలకి ఎన్ని నగలు వేసిందో, కావాలని చూపించుకోవాలని ఈ పనులన్నీ చేస్తుంది భవానీ అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద వస్తుంది. భవానీదేవి గారు అయితే ముకుంద అని పిలుస్తూ ఉంటుంది. ఇక ముకుంద ఎంటర్ అయిపోయి కృష్ణకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ కృష్ణ, నువ్వు ఏదైతే మేడంకి మాట ఇచ్చావో ఆ మేడం మాటని నిలబెట్టావు. నిజంగా గ్రేట్ కృష్ణ, నీ వల్ల ఈ సంతోషం మేడం గారి కళ్ళల్లో చూసావా ఎంత ఆనందం ఉందో. ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడని ఆనందం భవానీదేవి గారి మేడం కళ్ళల్లో చూస్తున్నా. అదంతా నీ వల్లే కృష్ణ, నీకు వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి కృష్ణ అయితే చెయ్యి ఇవ్వాలో ఇవ్వకూడదు అన్నట్లుగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత మురారికి కూడా కంగ్రాట్స్ చెప్తుంది. కంగ్రాట్స్ మురారి సార్ అని చెప్తుంది. చెప్పినట్టుగా చెప్పి ఏమనుకోకండి, ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది కదా, మళ్ళీ మీతో పాటు నేను కూడా యాక్ట్ చేయాలి కదా, అందుకే అలా చేస్తున్నాను, నన్ను ఏమనుకోకండి, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అని మురారికి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే చాలా సంతోషంగా ఉంటారు. తనకి వారసులు రాబోతున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఆ సంతోషం అయితే కృష్ణ దగ్గర లేదు ఫ్రెండ్స్. ఒక అబద్ధం చెప్తున్నానే, వీళ్ళని మోసం చేస్తున్నానే అన్న ఫీలింగ్తోనే కృష్ణ ఉంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణ మొహాన్ని చూసి. నిజంగా కృష్ణ మొహం ఎలా ఉందంటే చాలా అసలు ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. అసలు తను చాలా అవమానంగా ఫీల్ అవుతున్నట్టు, ఒక మోసం చేస్తున్నట్టు ఫీల్ అయినట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే దాన్ని చనువుగా చేసుకొని ఎలాగైనా కృష్ణ సంతోషాన్ని దూరం చేయాలి, ఈ కుటుంబం మొత్తం ఇంత సంతోషంగా ఉంటే నేను ఎలా కుదురుతుంది అని ఏదో ఒక ప్లాన్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్ కాల్ చేసేసి తన ఫ్రెండ్కి ఈ ఫంక్షన్ డిస్టర్బ్ చేయడానికి ఎవరినో పంపించమన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రజనీ అయితే సంగీతాన్ని అక్క దిష్టి మొత్తం పోయేలా నేను ఒక పాట పాడతాను, డ్యాన్స్ వేస్తాను అని అంటుంటుంది ఫ్రెండ్స్. సంగీత అయితే ఇక భవానీదేవి గారి కూడా సరే నీ ఇష్టం, నీ పేరులోనే సంగీత ఉంది కదా, నువ్వు సంగీతం పాటతో పాటు డ్యాన్స్ కూడా వేయవచ్చు, ఎందుకంటే ఇంట్లో అంత స్పెషల్ ఉంది, నాకు ఆవిడలు కృష్ణ నెల తప్పింది, నా ఇంటికి వారసులు రాబోతున్నారు, అంత హంగామా చెయ్యాలి కదా, తప్పదు కదా అన్నట్టుగా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. రజనీ నువ్వు ఆగు, సంగీత ఇష్టపడుతుంది కదా, తనకి నచ్చిన పనిని చేయని అని అంటుంటుంది ఫ్రెండ్స్. సంగీత అయితే చాలా హ్యాపీగా ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వాళ్ళ రేవతి అత్తని అందరినీ కలుపుకొని సర్కిల్గా ఫామ్ అవుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇల్లంతా కోలాహలంగా సందడితో నిండిపోతుంటుంది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ ప్రెగ్నెంట్ అయ్యింది అన్న ఉత్సాహం ఇంట్లో కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. నిజంగా మేబీ ఈ సిచ్యువేషన్ వల్ల నిజంగానే కృష్ణ ప్రెగ్నెంట్ అవుతుందేమోనని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కృష్ణ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదని చాలా బాధపడుతుంది కదా, కానీ అదే నిజమవుతుందేమోనని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు సడన్గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంటుంది. అది ఎవరో కాదు, మన ముకుంద పంపించిన క్యారెక్టర్. ఇక్కడ సరోగసి తల్లి కావాలని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం, వాళ్ళతో మాట్లాడదామని వచ్చాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఆమె వచ్చేసి దాన్ని విని అందరూ షాక్ అవుతారు ఫ్రెండ్స్. సరోగసి తల్లి ఇక్కడ ఎవరికి కావాలి, ఎక్కడికి వచ్చో, ఏ అడ్రస్కి వచ్చో అని అందరూ తిడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవరో మరి మీకోసమే వచ్చినట్టుంది, చూడు మీ కోడలు కృష్ణ పిలిపించింది, ఆమె చాలా రోజులుగా పిల్లలు కలవటం లేదని సరోగసి ద్వారా పిల్లల్ని అందామనుకుందేమో మీ కోడలు అని భవానీదేవి గారి ఫ్రెండ్స్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కడికి వచ్చిన ఆ అమ్మాయిని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు మతుందా, మేము హ్యాపీగా నా కోడలు నెల తప్పిందని హ్యాపీ మూమెంట్లో ఉంటే నువ్వు వచ్చి అంతా చెడగొట్టావు, అసలు ఎవరు పంపించారు నిన్ను, ఎందుకు వచ్చావు అని ఆ అమ్మాయిని నిలదీస్తూ ఉంటారు ఫ్రెండ్. కృష్ణ అయితే కంగారు పడిపోతుంది, ఉలిక్కి పడిపోయి వెంటనే కూర్చున్న సీట్లో నుంచి కూడా లెగిసి నుంచుంటుంది ఫ్రెండ్స్. ఎలాగైనా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఎలాగైనా అసలు ఏంటి తను ఏదైతే అనుకుంటున్నారో
దాని గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఎవరికైనా భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్. అలాగే కృష్ణ కూడా భయపడింది ఫ్రెండ్స్, అంతకు మించి ఏమీ లేదు. ఇక భవానీదేవి గారు కూడా చాలా భయపడ్డారు. నిజంగా హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది భవానీ. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, అసలు అంత అవసరం ఏముంది, కృష్ణ నిజంగానే నెల తప్పింది కదా, ఇక్కడ అంత అవసరం ఏముంది అని భవానీదేవి గారు అంటూ ఉంటుంది ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పక్క నుండి సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఏం భవాని, నీ కోడలు ఏం పని చేసిందో ఏంటో కనుక్కో అని అంటూ ఉంటారు. అయినా నా కోడలకి ఏం అవసరం, నా కోడలు నిజంగానే నెల తప్పింది, ఇక సరోగసి ద్వారా పిల్లల్ని కనాల్సిన అవసరం నా కోడలకి ఏముంది అని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయినా అదేమీ వినకుండా ఫ్రెండ్స్ అయితే సూటిపోటులు మాటలు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చిన మెయిన్ గోలే అది, తమ భవానీదేవి గారిని ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలని, కృష్ణ అవమానించాలనే కదా వచ్చింది. వాళ్ళకున్న కుళ్ళుబోతుతనాన్ని ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ముకుంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కృష్ణ ఇరకాటంలో ఉంది, ఫ్యామిలీలో ఉన్న సంతోషం అంతా సడన్గా పోయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద కూడా తను ఏదైతే సాధించాలి అనుకుందో అది సాధించేసింది ఫ్రెండ్స్. కానీ తన తర్వాత వచ్చే పరిణామాలు ముకుందకి అర్థం కాక తను ఆ ప్లాన్ వేసిందని నాకు అనిపించింది. ఈ ఒక్క పని వల్ల ముకుంద దొరికిపోతుందేమోనని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువసేపు ఆ అమ్మాయిని ఉంచి కూపి ఇలా అయితే అసలు నిజం బయటకు వస్తుందేమోనని ముకుంద ఎంటర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ ఏం ఫంక్షన్ జరుగుతుంది, నువ్వు వచ్చి ఏం డిస్టర్బ్ చేస్తున్నావు, ఎవరింటికి రాబోయే ఎవరింటికి వచ్చావు, అసలు ఆ అడ్రస్ ఇవ్వు అని ముకుంద వెళ్ళి వెంటనే అడ్రస్ చెక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ అడ్రస్ చూడగా అది పక్క గల్లీలో అడ్రస్ అని వస్తుంది. ఇది రాంగ్ అడ్రస్ అమ్మ, వేరే అడ్రస్ రావాల్సింది, ఈ అడ్రస్కి వచ్చావు, వెళ్ళి ఆ అడ్రస్లో ఉన్న వాళ్ళని కలు అని అక్కడ నుంచి పంపించేస్తుంది ఫ్రెండ్స్. అలా పంపించకపోతే ఇంకెక్కువసేపు ఆ అమ్మాయిని అడిగితే ఎక్కడ ముకుంద గురించి నిజం చెప్పేస్తుందోనని భయంతో ముకుంద ఆ పని చేస్తుంది ఫ్రెండ్స్. వెంటనే ముకుంద కన్నసైగతోటి ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది అది అరేంజ్ చేసింది ముకుంద అని. ఇక భవానీదేవి గారు అందరూ ఆల్ ఆఫ్ సడన్ చాలా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఇక జరిగింది ఏదో జరిగిందిలే, ఇక వదిలేసేయండి ఇక్కడితో ఈ విషయాన్ని, అంతా హ్యాపీయే కదా, ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా నా కోడలు నిజంగానే నెల తప్పింది అని భవానీదేవి గారు అంటూ అర్థమైందిలే భవానీ, ఏదో ఇక తను అలా వచ్చేసరికి అలా అన్నాం తప్ప నీ మీద మాకేమీ కక్ష లేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మొత్తానికి ముకుందే ఈ సమస్య నుంచి బయటపడేసింది అన్నట్లుగా సీన్ క్రియేట్ చేసింది. ఇక భవానీదేవి గారు అయితే ముకుందకి థ్యాంక్స్ చెప్పారు. చాలా థ్యాంక్స్ ముకుంద, నువ్వు కలగజేసుకుని ఇక్కడ ఉన్న సమస్యకు పరిష్కారం చెప్పావు, ఆ అమ్మాయి రాంగ్ అడ్రస్కి వచ్చింది అనే విషయాన్ని అందరికీ తెలియజేసేలా చేసావు, మా కృష్ణ యొక్క గొప్పతనాన్ని, ఈ ఫ్యామిలీ యొక్క పరువుని నువ్వు నిలబెట్టావు అమ్మ అని ముకుందకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయ్యో పర్వాలేదు మేడం, నేనేం చేశాను, జస్ట్ ఉన్న సమస్యను కొంచెం సొల్యూషన్ చూశాను అంతే తప్ప నేనేం చేయలేదు, సర్లే జరిగింది ఏదో జరిగిందిలే, ఇప్పటికైనా అందరికీ అర్థమైంది కదా, అందరూ కలిసి భోజనాలు చేయండి, నేను కూడా కృష్ణని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టిస్తాను అని అంటుంటారు ఫ్రెండ్స్. వెంటనే భవానీదేవి గారు కృష్ణ దగ్గరికి వచ్చి, కృష్ణ నీకు ఇష్టమైన మామిడికాయ పులిహోర చేశాను రా తిందువు కానీ అని కృష్ణను కూడా అక్కడి నుంచి తీసుకువెళ్తుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే అమ్మయ్య దేవుడా గండం గట్టెక్కిచ్చావా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా అబద్ధాలు ఆడటం అనేది కృష్ణకి అలవాటు లేదు కదా ఫ్రెండ్స్. కొత్తగా తన వాళ్ళని, తను అయిన వాళ్ళని, తను కోసం ఉన్న వాళ్ళకి అబద్ధం చెప్పాలంటే కృష్ణకి ప్రాణం పోయినంత పనిగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. కానీ కృష్ణ ముకుంద అలా కదా, ముకుంద అయితే క్షణానికి ఒక అబద్ధం వాడి అబద్ధాలతోనే లైఫ్ని గడుపుతూ ఉంటుంది. కానీ కృష్ణ అలా కాదు కదా, అందుకే తనైతే చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా ఫీల్ అవుతూ ఉంది ఫ్రెండ్స్. తన బాధని వేరే వాళ్ళకి చెప్పలేక, తన ఎదురుగా ఉన్న పెద్దత్తయ్యకి చిన్నత్తయ్యకి తన బాధను షేర్ చేసుకోలేక తన సతమతం అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఈ సమస్యకి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక అందరూ భోజనాలకు వెళ్తారు ఫ్రెండ్స్, కృష్ణని కూడా భోజనానికి తీసుకువెళ్తుంది. ఇక మురారి అయితే ఈ విషయం గురించి డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎవరు ఈ పని చేశారు, ఎందుకు చేశారు అన్నట్లుగా మురారి పదే ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ కరెక్ట్గా మనం ఫంక్షన్ చేసుకునే టైంకో ఎక్కడి నుంచో ఎవరో పంపించినట్లుగా వచ్చింది అన్నట్లుగా మురారి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఈలోపు కృష్ణ కూడా ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్ సీన్లోకి. ఏంటి ఏసీపీ సార్, మీ పోలీస్ బుర్రకు ఏమీ తట్టలేదా, వచ్చింది ఎవరో ఆ అమ్మాయి, ఎవరు పంపించారా అని ఆలోచిస్తున్నారు కదా. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు తింగరి, గబుక్కుని ఈ విషయం ఆ అమ్మాయి ద్వారా నిజం బయటకు వస్తే అప్పుడు పెద్దమ్మ రియాక్షన్
ఇన్ఫెక్షన్ ఏంటా అని భయపడుతున్నాను, అంతకు మించి ఏమీ లేదు అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, నిజం తెలిస్తే ఇంకేమన్నా ఉందా, ఆ సిచ్యువేషన్ పెద్దమ్మ ఎలా బేర్ చేయగలదు అన్నట్లుగా నేను బాధపడుతున్నాను. అసలు ఎవరో పంపించినట్లుగా అదే టైంకి కరెక్ట్గా ఆ అమ్మాయి ఎలా వచ్చింది నాకేం అర్థం కావటం లేదు కృష్ణ. ఇది ఎవరో కావాలనే చేశారు, మన ఫ్యామిలీ మీద మన మీద కక్ష ఉన్నవాళ్ళు ఎవరో ఈ పని చేశారని నాకు అనిపిస్తుంది. లేకపోతే వీధిలో ఇన్ని ఇల్లు ఉంటే మన ఇంటికే వెతుక్కుని ఎందుకు వచ్చిందంటారు? కరెక్ట్గా మనం ఫంక్షన్ చేసుకునే టైంకే ఎందుకు వచ్చిందంటారు? కావాలని ఇది ఎవరో కల్పించుకొని చేసిన పని, కావాలని ఆ టైంకి ఎవరో పంపించారు. మన గురించి నిజం బయట పెట్టడానికి, మన ఫ్యామిలీ పరువు తీయడానికి ఎవరో ఇది మన శత్రువులే చేశారేమో అని నాకు అనిపిస్తుంది అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అవును కృష్ణ, నాకు కూడా అదే అనిపిస్తుంది. అసలు ఎవరై ఉంటారు అని అర్థం కావటం లేదు. ఈ సరోగసి ద్వారా నీకు తప్ప నాకు తప్ప ఇంకెవరికి మూడో వ్యక్తికి తెలియదు. వైదేహి డాక్టర్కి తెలిసినా కదా, ఆమెకైతే మన ఇల్లు కూడా తెలియదు. ఆమె ఎలా వేరే వాళ్ళతో చెప్తుంది? ఇంకెవరు ఈ విషయాన్ని బయట పెట్టుంటారు అనే విషయం నాకు అర్థం కావట్లేదు కృష్ణ. ఎంత ఆలోచించినా నాకు ఆ వ్యక్తి ఎవరో అనేది నిజంగా అసలు తారసపడతలేదు. నేను ఎవరిని కూడా అనుమానించలేకపోతున్నా అని మురారి అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈలోపు కొంచెంగా లైట్గా అయితే ముకుంద మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలు ఈ టాపిక్ స్టార్ట్ చేసింది ఫస్టే ముకుంద. సరోగసి ద్వారా పిల్లల్ని కనండి, దానివల్ల మీ ఇద్దరు తల్లిదండ్రులు అవుతారని సలహా ఇచ్చింది ఫస్ట్ ముకుంద. కావున ఈ విషయం ముకుంద కూడా తెలుసు. కానీ ముకుంద అయితే నాకు మాట ఇచ్చింది ఈ విషయం ఎవరికీ చెప్పదని. కానీ ఎందుకు చెప్తుంది అని మురారి అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ముకుంద మీద చిన్న డౌట్ వస్తుంది. ముకుంద ఈ పని చేసిందేమోనని ఇక మురారి అయితే ముకుందని అనుమానిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఇక కృష్ణ అయితే ఎవరు చేశారో ఏంటో మీరే కనుక్కోండి. ఏసీపీ ఎందుకు చేశారు కనుక్కుంటే మన శత్రువులు కూడా మనకు తెలుస్తారు అని కృష్ణ మాట్లాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మురారికి అయితే ముకుంద మీద డౌట్ ఉంది. ఫ్రెండ్స్, ముకుందతోనే తను ఈ విషయం గురించి డిస్కస్ చేశాడు. ఈ విషయం ముకుందకి, కృష్ణకి, మురారికి తప్ప వేరే నాలుగో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. సో ముకుందే ఇది చేసి ఉంటుందని గట్టిగా మురారి నమ్ముతున్నాడు. ఫ్రెండ్స్, ఆ విషయం గురించి అడగటానికి ముకుందని పిలుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ముకుందని పిలిస్తే పర్సనల్గా మాట్లాడదాం, అసలు ఈ విషయం తను ఎవరికైనా చెప్పిందేమో కనుక్కుంది అని మురారి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్, ముకుందకి ఈ విషయం తెలుసు అనే విషయం కృష్ణకి కూడా తెలియదు. ఫ్రెండ్స్, కృష్ణకి ఆ విషయం చెప్తే మళ్ళీ కృష్ణ కంగారు పడుతుందేమోనని మురారి అయితే ముకుందకు తెలిసిందన్న విషయం కృష్ణకు కూడా చెప్పలేదు. ఫ్రెండ్స్, ఇక వాళ్ళిద్దరి మధ్య అదే విషయం గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు మనం ఇలా ఆలోచించిన ఆ వ్యక్తి ఎవరో మనం తెలుసుకోలేము. ఏసీపీ సార్, ఎలాగైనా మనం మన శత్రువులను ఎవరినో గుర్తించాలంటే మనం వాళ్ళు చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేయాలి. మన ఇంట్లో వాళ్ళే ఈ పని చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ లోపైతే భవానీదేవి గారు అటు ఇటు తిరుగుతూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, రేవతి చూసేసి వచ్చి, ఏంటక్క అంత కంగారుగా ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారంటే, పొద్దున అమ్మాయి వచ్చి అలా మాట్లాడేసరికి నాకు ఎలాగుంది, సరోగసి అది ఇది అని అంది కదా, ఆ మాటలన్నీ వినేసరికి నాకు తలకెక్కటం లేదు. రేవతి ఎందుకు అలా ఉంది, ఆ అమ్మాయి ఎందుకు అలా, మనం కరెక్ట్గా కోడలు నెల తప్పిందని ఫంక్షన్ చేసుకునే టైంకి వచ్చి మరి ఎందుకు అలా హడావుడి చేసింది, నాకు అది అర్థం కావటం లేదు. అందుకే నేను చాలా పడుతున్నాను. సరోగసి అనే మాట వినంగానే నాకు ఎందుకో చాలా అతలాకుతలం అయిపోయాను, హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది అని భవానీదేవి గారు అంటూ ఉంటారు. అక్క, నువ్వేం భయపెట్టుకో, అలా ఏం జరుగుతుంది, తప్పు అడ్రస్కి వచ్చానని చెప్పింది కదా, ఇంకెందుకు మీరు బాధపడతారు, అయినా కానీ అంత సంతోషంలో ఉన్నప్పుడు వచ్చి తను అలా చేసేసరికి అది ఎందుకో నా మనసులో ఉండిపోయింది రేవతి అని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక కృష్ణ అయితే పక్కన ఉండి భవానీదేవి గారిని చూస్తూ ఉంటుంది. ఒక అబద్ధంతో వీళ్ళని మోసం చేశాను, కనీసం వీళ్ళని దాని నుంచి అయినా డైవర్ట్ చేయాలి అనుకుని వెంటనే భవానీదేవి గారి దగ్గరికి వచ్చేసి ఏం మాట్లాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది మనుషులకి సంస్కారం తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు అని అంటూ ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడుతాం కృష్ణ అని భవాని అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, అదే పొద్దునే వచ్చింది కదా ఒక అమ్మాయి, మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని మొత్తం చెడగొట్టింది కదా, ఆ సరోగసి తల్లి గురించే మాట్లాడుతున్నాను అని అంటుంది. ఆ అమ్మాయి అట్లా సడన్గా వచ్చేసరికి మన సంతోషాన్ని అంతా పోగొట్టినట్టు అనిపించింది అత్తయ్య అని అంటూ. అవును కృష్ణ, నాకు కూడా అలాగే అనిపించింది, నా గుండెలో అయితే హార్ట్ అటాక్
వచ్చినంత పని అయింది. ఏమో మురారి నువ్వు నేను ఒకటే వారసులు కావాలని అడుగుతున్నారు కదా, మీకు ఏదైనా సమస్య ఉండి సరోగసి ద్వారా పిల్లల్ని కందామని ఆలోచన చేశారేమోనని పిచ్చి పిచ్చిగా ఆలోచన వచ్చింది కృష్ణ. అంటే మీరెందుకు అలా చేస్తారులే కానీ నాకెందుకో అలా థాట్ వచ్చింది కృష్ణ. ఆల్ ఆఫ్ సడన్గా ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికి నేనేమో మిమ్మల్ని ఒకటే ఇబ్బంది పడుతున్నాను కదా, అందుకే మీరు అలా చేశారేమోనని నాకు అనిపించింది కృష్ణ అని అంటే, ఈ లోపు రేవతి కనిపించి అక్క అది ఎందుకు అలా చేస్తుంది, ఏమైనా ఉంటే అది మనకే ముందు చెప్తుంది కదా కృష్ణ, అలా చేస్తుందా, తన మనసులో ఏ విషయము తాగదు, వెంటనే ఏదైనా ఉంటే ముందు మనకే కదా చెప్తుంది, అట్లా ఎందుకు చేస్తుంది కృష్ణ అని రేవతి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అబ్బాయి కృష్ణ గురించి అని నేను అనటం లేదు, నాకు అలా అనిపించింది అని చెప్తున్నా అంతే, ఇంకా నేనేం లేదు. అయినా సరోగసి ద్వారా పిల్లల్ని అంటే ఎలా కంటారు అంటే అదేం లేదు, మన పిండమే వేరే వాళ్ళ కడుపులో అద్దెకి తీసుకుని ఆ గర్భసంచిలో మన పిండాన్ని పొదిగిస్తాము, ఆ పిల్లలు కూడా మన పిల్లలే అవుతారు, పూర్తి హక్కు మనకే ఉంటుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది. అలా ఎలా ఉంటుంది, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు, నేను మాట్లాడేది అనుబంధం గురించి, నువ్వు మాట్లాడేది సైన్స్ గురించి. డాక్టర్లు అంతా ఇంతే, వీళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. అనుబంధం వేరు, సైన్స్ వేరు, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. మీకు హక్కులు ఏవో అని మాట్లాడుతున్నావు కానీ ఎట్లయినా పేగు తెంచుకుని పుట్టిన పిల్లలే మన పిల్లలు అవుతారు కానీ వాళ్ళు వేరే వాళ్ళ పిల్లలే అన్నట్లుంటారు, వేరే దగ్గర నుంచి పెంచుకున్నట్టు పిల్లల్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది అన్నట్లుగా భవానీదేవి గారు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. దానికి కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. తను కూడా అదే విధానాన్ని ఫాలో అవ్వాలనుకుంటుంది కదా. అయితే నా పిల్లల్ని అయితే పెద్ద అత్తయ్య గారు తన వారసులుగా యాక్సెప్ట్ చేసేటట్టు లేదు, ఎలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైనా మనం కని పెంచి 9 నెలలు మోసి అలా పేగుబంధం ఉంటేనే ఆ పిల్లలు మన పిల్లలు అవుతారు, మన వారసులు అవుతారు అన్నట్లుగా భవానీదేవి గారు మాట్లాడుతూ ఉంటారు. అలా ఏముండదు అత్తయ్య, వీళ్ళు కూడా వారసులుగానే ఉంటారు, వీళ్ళు కూడా మన పిల్లలే అవుతారు అన్నట్లుగా కృష్ణ మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా భవానీదేవి గారి మాటలకు కొడుతూ ఉంటుంది. అంటే రేవతికి కూడా ఆ సరోగసి అనే ప్రాసెస్ ఇష్టం లేదు అన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. అసలు అదంతా ఎలా చేస్తారో నాకు అర్థం కావటం లేదు. రక్తం అనేది ఒకటే ఉంటుంది కదా, తల్లి రక్తం బిడ్డలో ప్రవహిస్తుంది కదా, ఆ సరోగసి తల్లి రక్తం కూడా బిడ్డలో ఉంటుంది కదా, మరి అప్పుడు ఎలా ఒకటి అవుతుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. దాని కృష్ణకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అయినా మన కృష్ణకి ఆ ప్రాబ్లం ఏం లేదులే అత్తయ్య, మీకు ఆ ప్రాసెస్ ఏం లేదు కదా, నేను మామూలుగానే తెప్పాను, మనకు అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అని కృష్ణ ధైర్యం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే టైం చూస్తూ ఉంటారు. అమ్మో చాలా టైం అయిపోయింది కృష్ణ, ఇంతసేపటి దాకా నువ్వు పడుకోకుండా ఉన్నావా, వెంటనే నువ్వు వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో, ఇప్పటికే లేట్ అయిపోయింది, నీ భోజనం అయిపోయింది కదా, నువ్వు టైం టేబుల్ వేయాలి, నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకో, నీకు ఈజీగా ఉంది కానీ ఆ పనులు ఈ పనులు నెత్తి మీద వేసుకొని చేయకు, ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలాసేపు రెస్ట్ తీసుకోవాలి అని కృష్ణకు సలహాలు ఇస్తూ ఉంటారు. సరే అత్తయ్య అలాగే చేస్తా అని కృష్ణ తల ఊపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా తను డాక్టరే కదా అక్క, తనకంతా తెలుసు కదా, మనం చెప్పాల్సిన అవసరమే, తను డాక్టర్ అయినా సరే ఈ ఇంటి కోడలు, ఇంటి వారసులని తన కడుపులో మోస్తుంది, బాధ్యత నాకు కూడా ఉంది, నేను కూడా తన్ని పట్టించుకోవాలని భవానీదేవి గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మురారి అయితే అసలు ఎవరు ఈ పని చేశారు అనే దాని గురించి డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుందకి రమ్మని కబురు చేస్తాడు కదా, ముకుంద వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత సడన్గా మురారి నన్ను ఎందుకు రమ్మని పిలిచాడు అని ముకుంద అయితే అనుమానపడుతూనే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే తను అడగాల్సిన విషయాన్ని కుండబద్దగట్టినట్టుగా అడగాలని ఫిక్స్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే నెక్స్ట్ డే ప్రోమో వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ప్రోమోలో అయితే నువ్వు ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు, ఏం చేయమంటారు, పదే పదే నాకు అదే విషయం గుర్తొస్తూ ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వెంటనే మురారి అయితే ముకుందని నిర్మోహమానంగా అడుగుతున్నాను, చెప్పు, నువ్వే కదా ఆ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పింది, ఇక వేరే వాళ్ళెవరికి ఈ విషయం తెలీదు, నిజం చెప్పు ముకుంద, నువ్వే కదా ఆ విషయాన్ని తనతో చెప్పి ఇక్కడికి పంపించింది అని మురారి అయితే ముకుందని నిలదీస్తాడు ఫ్రెండ్స్. అది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా నా వీడియోస్లో చేంజెస్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా వేరే సీరియల్ ఏమైనా మీకు కావాలి, నా రివ్యూస్ వినాలి నా నోటి ద్వారా అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇష్టమైన సీరియల్ రివ్యూస్ కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా చేంజెస్ నేను చేసుకోవాలి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.